నమ్మకు ఆది పరాశక్తికి పునఃసువః తత్సవితో మరీయా सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते ॐ भुवस्सुवः तत्सवितो वरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भुवस्सुवः तत्सवितो वरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते ॐ भुवस्सुवः तत्सवितो वरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये
ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే నారాయణీ నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే నారాయణీ నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే నారాయణే నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే ఓం భూర్భువః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే రాజరాజేశ్వరి మమ్ము దయ చూడుమా మమ్ము సేవింతుమా మమ్ము దయ చూడుమా మమ్ము సేవింతుమా జయ శివ ప్రాయణి జయ శివ ప్రాయణి జగములు కల్పించుగా పాడు తల్లి జగములు కల్పించుగా గోవింద 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 నాయడవయ్య గోవింద 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 ఏడేడు గుంటల పైన గోవింద గోవింద నాయడవయ్య గోవింద
కలిగిన శ్రీనివాస నన్నయ్య నామాలు వాడ సర్వాంతర్యామినయ్యి మరి లలితా త్రిపుర సుందరి అవతారంలో ధరించి సకల రూపాలతో తేజస్సుగా ప్రసన్నమయ్యి హరహర సర్వాంతర్యామినయ్యి నేను ప్రవేశిస్తున్నాను. ఎవరికి ఉన్నప్పుడు ఆయన ఆర్తి సర్వాంతర్యామినయ్యి శ్రీచక్రధారినై నేను ప్రవేశించి ఆగ్రహ పాలనై ఉంది. అరహర సర్వరూపము కలిగిన ఈ యంత్రము భక్తుల కోరికలు తీర్చి అనమైన ఆరోగ్యరీత్యా జయపదంగా చేసి ఏ ఆలయ పాంగంలో ఆ నేత్రములకు కానరానివ్వరు. అరహర కానీ ఈ ఆలయ పాంగంలో అందరు హస్తములు జయపదన వరమయ్యి రూపరేఖలతోటి ఈ ఒక ఆలయ పాంగం జయపదంగా ప్రసన్నమైంది. మరి నీ యంత్రము నా ఒక శ్రీచక్రధారినై అరహర సర్వము పుష్పములతోటి బిడ్డలకు నీకు అగ్రహార్పణ చేశా. సర్వాంత రూపుడివయ్యి నా ఒక తరుణానికి అడ్డు లేకుండా ఆనంద రూపాలు పొంది మనిశాసుని మధ్యలో నీవు మళ్ళీ ప్రవేశించాలని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. సకల రూపాలతో తేజస్సుగా ఉండి 7 గడియల్లో ఏకాంతమైతే ఆనందమైన బిడ్డలకు తాండవిచ్చి వైకుంఠంతో శ్రీచక్రధారిని అయిపోతానని ఇందర సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. గోవింద 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 మొత్తం ప్రవేశించాలి. పూలాభిషేకం ఇంకా లేదా ఏదో అనేది బిడ్డను తీసుకొచ్చి గంధం పూసి బొట్టులు పెట్టాలి. ఒకసారి శివనామం చేస్తే కథలోకి నాగేంద్ర నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ శివాయ తాండవ భవాయ తాండవ శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజ 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 నాటరాజోత్తర నటరాజ సేవా
నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర పరాశక్తి 3 రోజులతో సంభ్రమం పసనం అవుతుంది. జయపదం నువ్వు తాండవాడితే మేము కులదూతామని చెప్పి రాజులు మొత్తం ఎప్పుడైతే రాజులు మొత్తం పసనం అయ్యారో నాకు ఆనందం తిరిగించలేకపోతున్నా. పట్టణంతో ఏదైనా మోకులతో నేను సంభ్రమం పడిపోతున్నా. ఆ ఒక తరుణాన్ని పసనం చేసి ప్రతి మాదిరి ఆనందం రాత్రికి చెబుతానని చెప్పి రాజులు కాడించి ఈ తల్లి అంతర్ధానం అయిపోయింది. ఈ తలహారాన్ని ఇక్కడ ఏం కూడా కాండాలి. ఈయన కూడా కాండ రాకుండా ఈ మొట్టమొదటి బ్రాహ్మణయ్య కాడకి వచ్చింది. యాప చెట్టుకున్న బ్రాహ్మణయ్య కాడకి ఓ బ్రాహ్మణయ్య అని చెప్పి ఎన్ను తట్టు లేపింది. మరి జగన్మాత టైము మించిపోయింది, నువ్వు రాలేదని నేను స్వప్నంలో నిద్రపోతున్నా. ఏందమ్మంటే ఓ బ్రాహ్మణయ్య ఈరోజు నీకు చెప్పవలసిన అంతర్ధానం అయిపోతుంది. అందువల్ల నిన్ను లేవగొట్టకుండా అరహర కలియుగ పట్టణానికి వెళ్ళి రాక్షసుని మర్దన చేసి 101 బండితో సినిమాను పవేయించి నేను తరుణం అయ్యొచ్చా. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నిర్ణయంతో తరుణ వాడుతూ రానున్న రాత్రికి 8వ రాత్రి దుర్గా అవతారాన్ని వెతుతా. నేను దుర్గా అవతారాన్ని పులివాహనము, సోలము, ఖడ్గము, బల్యము, బాణము, శంకు, చక్రము, దండకము, అరహర యమపాశము ఎన్ని చెప్పాను మొత్తం ఎక్కేసా. ఇవి మొత్తాన్ని హరించుకొని రేపు రాత్రికి దుర్గావతారంలో నేను ప్రవేశిస్తా. 8వ రాత్రి నాకు చాలా ఇష్టమైన రాత్రి, ఆనందమైన ఆదివారం. అరహర సకల సంభ్రమలతోటి వైకుంఠమైన ధ్రువాలతో 2వ రాక్షసుని రేపు రాత్రికి అంతర్ధానం చేస్తా. 3వ రాక్షసుడు మహిషాసుని ఎప్పుడు సోమవారం తరుణంతో రాత్రికి ప్రసన్నం అవుతుంది. మరి ఈ నిర్ణయాన్ని తొలగించుకొని ఆనంద రూపాలతో పొందుతుంటే అరహర సకల సంభ్రమలతో నేను ముందు నా వెనక మిమ్మల్ని నడిపించుకుంటానని ఇందరు సాక్షి మీకు ప్రమాణం చేస్తున్నా. మరి రానున్న రాత్రికి, రాత్రి అంటే రేపు రాత్రికి మరి నిర్ణయాన్ని ప్రసన్నం చేసుకొని 6 గంటల కల్లా మళ్ళీ కథను నేను మొదలు పెడతా. 6 గంటల కల్లా తరుణం అవుతా. లేదమ్మా సమయం ఆసనం అయిపోతుందమ్మా, టైం తొలగిపోతుందమ్మా అంటే నాకు 5 గంటల కల్లా హారతి ఇవ్వండి, రాత్రికి మళ్ళీ వస్తా. సరేనా? అది మీ మీద ఆధారపడుతుంది. నన్ను కాదు నీ టైం అవుతానికి ఏం చేస్తారు మీరు? నన్ను ఏమి చేయలేరు. మరి ఉదయం త్వరగా ప్రవేశించుకొని 5 గంటల అలా ఆర్తిస్తే ఆ రాత్రికి మళ్ళీ తరుణం అవుతా. జయపదమైన తిరిగిస్తా. లేదులేమ్మా ఇది తరుణం అంటే 6 గంటల నుంచి మళ్ళీ కథలోకి ప్రవేశిస్తా, నాకు వస్త్రం కట్టాలి. అది మీరు నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంటుంది. నాకు హారతి అయిపోయేటప్పుడు మీరు నిర్ణయం చేసుకుంటే నేను స్థలము వస్త్రం అవుతా. సరేనమ్మా? ఇంకే డౌట్ ఉందా? ఇంకే సందేహమా? మరి రానున్న రాత్రికి పులగము నాకు ప్రవేశించాలి. దద్దోజనం, పాయసం, మరి వడపప్పు, పానకము ఇవి మొత్తం నాకు తరలించాలి. అయ్యో ఇవన్నీ యాడ్ చేయాలమ్మని బాధపడతారేమో, అన్ని పెట్టి నాకు ఇష్టమే. ఇంత చేస్తా, ఇంతతో తరుణం చేస్తా. ఒక మెతుకుని మీరు ప్రవేశిస్తే ఆ మెతుకుని గర్భంలోకి ఎన్ని మెతుకులుగా నేను పంపుతాను అనేది శ్రీనివాస సాక్ష్యం మీకు అభయం ఇస్తా. ఇంకే సందేహం ఉంటే అడగండి నన్ను. పర్లేదనే అదే చెప్పాక నేను ప్రతి ఒక్క 35కి తిరిగించాలి. ఏమో మట్టి బొర్రలు, నువ్వేమో ప్రశ్నలు లేస్తావు. ఈ రోజైతే మట్టి బొర్రలు అనుకోవచ్చు. 7 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తానే ఉన్నా నేను. ఈరోజు కాదుగా, కానీ సంవత్సరంలోకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదని చెబుతాను నేనే. ముందుగానే హెచ్చరిక చేస్తా. అసలు నా మీద ఎప్పుడు నేను పెట్టుకోను. హెచ్చరిక ముందు వేవేస్తాను. దీని అర్థం తెలుసుకోవాలంటే అది ఏమి రాదు, మెడ వరకు వస్తుంది, ఆగిపోతుంది. ఆ ఏముందని అనుకుంటే మెడ కొట్టేస్తుంది, నేను కళ్ళు మూసానే అని చెప్పేస్తా. నా మీద ఎప్పుడు నేను పెట్టుకోను.
కానీ ఇంత చేస్తున్నా నీకు ఎంత కష్టం వస్తుందమ్మని నన్ను దూషిస్తూ ఉంటారు, దుమ్ము ఎత్తి పోస్తూ ఉంటారు. కానీ ఏది దుమ్ము ఎత్తినా ఆ టైం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటా. భయపడాల్సిన అవసరము లేదు. సరే వాటిని అందరూ ముసుగు గుర్తు పెడతాను. సాయంత్రం అమ్మా, రాత్రికి. మీరు అదే చెబుతున్నా, నేను టైంను ఆసనం చేసుకుంటే 5 గంటల కల్లా హారతి ఇవ్వండి. లేదు అనుకుంటే